అమ్మ మరో ఉత్తరం చూద్దాం. హైదరాబాద్ నుంచి శరత్ గారు రాస్తున్నారు. శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. పెద్ద పెద్దవి తెచ్చుకున్నప్పుడు వాటికి తగినటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. ఇంటికి పెద్దవాళ్ళని పిలిచామనుకోండి, గొప్పవాళ్ళు, ఆ గొప్పవాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి తగినటువంటి ఏర్పాటు చేస్తామా చేయమా? మనం ఎప్పుడూ ఉన్నట్టుగానే ఇల్లంతా ఎక్కడ వస్తువులు అక్కడ చెత్త చెదారంగా పెట్టం కదా. పెద్దవాళ్ళు వస్తున్నారని కొంచెం శుభ్రం చేసి కనీసం వాళ్ళు తిరిగే ప్రాంతం అన్నా శుభ్రంగా పెడతాం కదా. మరి అట్లాంటిది ఒక సృష్టి చక్రాన్ని తిప్పేదానికి ప్రతీకగా ఉన్నటువంటి దాన్ని మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు దానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించి గౌరవించాలి. ఏమిటి అంటే కనీసం వారానికి ఒక్కసారైనా దానికి అభిషేకం చేయాలి. ఆ శ్రీచక్రం మరి మీ ఇంట్లో మేరువుగా ఉందా భూప్రస్తారంగా ఉందా తెలియదు. ఏదైనా సరే దాని మీద చిన్న మరక కూడా పడకుండా చూసుకోండి. రాగిదే ఉంటుంది కనుక ఏ చిన్న ఒక కొబ్బరి నీళ్లు పడినా ఇంకోటి ఏదన్నా పడినా కిలుమెక్కి అంతమేర మడ్డి కడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో చక్రం లేకపోయినా పర్వాలేదు, కానీ శ్రీచక్రం ఇంట్లో దాని మీద మరకలు ఉన్నట్టయితే మాత్రం అది శుభప్రదం కాదు, అశుభాన్ని కలిగిస్తుంది. కనుక శుచిగా ఉండేట్టు చూసుకోండి. ఏ రకంగానూ దాని మీద మరకలు మలినాలు లేకుండా మడ్డి కట్టకుండా చూడండి. కనీసం వారానికి ఒకసారి దాన్ని శుభ్రం చేసి అభిషేకం చేయాలి. దానికి వారానికి ఒక్కసారైనా ప్రతిరోజు దానిపైన 3 వేళ్లతో ఇంత కుంకుమ తీసుకుని 3 సార్లు శ్రీమాత్రే నమః అని చెప్పి దాని మీద వేయండి. నిత్యం పూజ చేయడం కుదరని వాళ్ళు కూడా ఈ 3 వేళ్ళు చాలా మృగముద్ర అంటారు. ఈ ముద్రతో తీసుకుని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని దాని మీద కుంకుమ వేసి ఉంటే పూలు మొదలైనవి పెట్టి పండైనా నైవేద్యం పెట్టాలి. నివేదన తప్పదు. వారానికి ఒక్కసారైనా అభిషేకం చేయాలి. అభిషేకం అంటే మళ్ళీ స్త్రీ సూక్త పురుష సూక్త నమక చమకాలతో చేసినా చేయకపోయినా కనీసం నీళ్లు పోసి దాన్ని కడిగేటటువంటి పద్ధతి. ఈ మాత్రం నియమాలు పాటించినప్పుడు శ్రీచక్రాన్ని స్వీకరించవద్దు, మా ఇంట్లో కుదరదండి అని చెప్పండి. ఇంకా ఏమంటే ఇది చక్రం వరకు చేసేదైతే ఏ ఇంట్లో శ్రీచక్రం ఉంటుందో ఆ ఇంట్లో కొంచెం శౌచం పాటించాలి, నియమనిష్టలు పాటించాలి. నియమనిష్టలు అంటే చాలామందికి పాటికి అర్థమైపోయి ఉంటుంది. పురుడు మైల లాంటివి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండటం, ఇంట్లో తిరిగి అన్ని బట్టలు అన్ని వస్తువులు ఆ మైల ఉన్నప్పుడు ముట్టుకుని మళ్ళీ తర్వాత వాటిని ఉతకకుండా మళ్ళీ వాడడం, అలాంటివి చేయకుండా అవి వచ్చినప్పుడు అన్నింటినీ తగలకుండా కొన్ని వస్తువులే తీసి వాడుకుని ఆ అశుచి అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకుని ఇంట్లోకి రావడం లాంటి పద్ధతులు ఉండాలి. ఇది అప్పుడప్పుడు వచ్చే ఇబ్బందులు. అప్పుడప్పుడు వచ్చే ఇబ్బందులు కాక నెల నెల వచ్చే ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటి విషయంలో కూడా జాగ్రత్త పాటించని వారి ఇళ్లల్లో శ్రీచక్రం పెట్టుకోవటం కన్నా ఎవరికన్నా ఇవ్వడం మంచిదండి. అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు. రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. నియమనిష్టలు శౌచమన్నా పాటించండి, లేదంటే శ్రీచక్రం ఎందుకండి శ్రీమాత్రే నమః అని ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే ఆవిడ మన అనుగ్రహించదా? ఆవిడ దయా స్వరూపిణి. భావనా మాత్ర సంతుష్టాయై నమో నమః అని ఉంది అమ్మవారి నామం. భావన చేస్తే తృప్తి పడేటటువంటిది. అటువంటి దానికి ఇంత ఆర్భాటం అవసరం లేదు. ఆర్భాటం పెట్టుకుంటే మాత్రం నియమాలు పాటించాలి. అమ్మ మరో ఉత్తరం చూద్దాం. మచిలీపట్నం నుంచి రమణ గారు రాస్తున్నారు. కష్టాలున్నవారు దేవుడి ముందు బాధపడుతూ ఉంటే అదేమైనా దోషమా తెలియచేయగలరు అని అడుగుతున్నారు. కష్టాలు ఉన్నవాళ్ళు దేవుడి ముందు కాక ఎక్కడ బాధపడతారమ్మా? మనకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా చెప్పుకోవలసింది మనకి ప్రసాదించినటువంటి భగవంతుడికి. అయితే మనకి చిన్న తేడా ఎక్కడొస్తుందంటే మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి బాధపడతాం, అవసరమైతే నిందిస్తాం, నువ్వే చేసావంటాం, నిన్ను నమ్ముకున్నాను నాకు ఈ కష్టాలు ఏమిటంటాం. సుఖం వస్తే నువ్వు నాకు ప్రసాదించావని ఎప్పుడన్నా చెప్పామా? నాకు ఇవాళ ఈ ఆనందం కలిగింది, నాకు ఇవాళ మేలు కలిగింది, నాకు ఈ లాభం వచ్చింది, ఈ సంతోషం కలిగింది, అమ్మ నీ దయ వల్ల కదా అని అమ్మవారిని ఎప్పుడన్నా చెప్పామా మనం? ఆ విధంగా మనకు కలిగినటువంటి సుఖాలన్నింటినీ చెప్పుకోవడం మొదలుపెట్టినప్పుడు
మనకు కలిగిన ఆనందాన్నంతా చెప్పుకోవడం మొదలుపెట్టినప్పుడు మన కష్టాలు చెప్పుకుంటే త్వరగా వింటుందమ్మ. అమ్మైనా అంతే, అయ్యైనా అంతే. అయితే నేను సుఖాలు చెప్పలేదు కనుక కష్టాలు చెప్తే వినరా అని సందేహం అక్కర్లా. అయినా వింటారు. కొంచెం తేడా ఉంటుందంతే. త్వరగా వినడానికి, వెంటనే ప్రతిస్పందించటానికి, కొంచెం ఏమిటో అడుగుతున్నాడు అని ఆలోచించి ప్రతిస్పందించడానికి చిన్న తేడా ఉంటుంది. అందువల్ల మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇచ్చింది భగవంతుడే అని అనుకుని, వచ్చినప్పుడు సంతోషం ప్రకటిస్తూ కృతజ్ఞత చెబుతూ, కష్టం వచ్చినప్పుడు నిన్ను నమ్ముకున్నాను, నాకు ఇది ఎందుకు వచ్చిందో, దీన్ని దాటేటటువంటి ఉపాయం నువ్వే మాకు ఇవ్వవలసింది అని ప్రార్థించినట్టయితే దాటి వెళ్లకుండా ఉండలేం. తప్పనిసరిగా కష్టం నుంచి మనం దాటడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం చెప్పాల్సింది ఏమిటంటే, ఇతరులకి మన కష్టాలు చెప్పుకునే కన్నా దేవుడికి చెప్పుకోవడం సుఖం. ఎందుకంటే ఈ కష్టం నుంచి వాళ్ళ కాకపోతే రేపు గట్టెక్కుతాం, కానీ మానవులు దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు, లేదా ఆ కష్టం గురించి ఏదో సందర్భంలో ఇతరులకి చెప్తారు. మనం పొందినటువంటి దీనావస్థను గురించి ప్రచారం చేస్తారు. మనం ఆ స్థితి నుంచి బయటకు వచ్చినా కానీ ఇతరులు మనని చూసి జాలిపడుతూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. లోకంలో భరించలేనిది ఏమిటంటే ఇతరులు మనని చూసి జాలిపడడం. అదొక్కటే మనిషికి చాలా కష్టం భరించటం. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనకు కష్టం వస్తే దేవుడికి చెప్పుకోండి. మొదటి విషయం ఏమిటంటే ఆయన మరెవరికి చెప్పడు. అది మొదటి సంగతి. రెండోది, పరిష్కారం చూపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆయన మళ్ళీ మనం కోరిన రూపం శంఖం చక్రం గదా ధరించి విష్ణుమూర్తిగానో, పాశాంకుశాలు ధనుర్బాణాలు ధరించి అమ్మవారిలాగానో వస్తారని చెప్పలేం. కానీ సాటి మానవుడుగా మనకి సహాయం చేసేటటువంటి అవకాశం ఉంది. లేదంటే ఈ కష్టాన్ని తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. కష్టాలు రాకుండా ఉండవు మనుషులన్నాక. కాకపోతే కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. అందరికీ నాకు కష్టం లేదు అని అన్న వాళ్ళని ఒకళ్ళని చెప్పండి, తప్పనిసరిగా ఉంటుంది. చిన్నదో పెద్దదో ఏదో రకంగా ఏ స్థాయిలో అయినా ఉంటుంది. ఆ ఉన్నదాన్ని తట్టుకోగలిగిన స్థితి ఉన్నవాళ్ళు కష్టాలు లేవనుకుంటారు, తట్టుకోలేనప్పుడు కష్టం అనుకుంటారు. కనుక తట్టుకోగలిగిన స్థితి ఇచ్చి మనని దాని నుంచి దూరం చేయగలిగినటువంటిది భగవంతుడు ఒక్కడే. గనక మన కష్టాలన్నీ ఆయన దగ్గరే చెప్పుకుందాం. నువ్వు తీర్చేయమని అడగద్దు, తీరే ఉపాయం చెప్పమని అడుగుదాం. తప్పనిసరిగా తీరుతాయి. ఇతరులతో చెప్పుకునే కన్నా దైవంతో చెప్పుకోవడం పరమశ్రేష్టం. అమ్మ, నిత్య జీవితంలో నిత్య కర్మలు ఆచరించేటప్పుడు ప్రేక్షకులకు అందరికీ కూడా ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఉత్తరాల ద్వారా రాశారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలను తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. సంతోషం.